నిమిషాల్లో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలను. మీరు భద్రపరచుకోండి. అలాగే నిన్ను సంవత్సరానికి కట్టంత కట్టించారు మంచిగానే. జరగండి ఫోటో తీసుకుంటాను. ఇదిగో अरे नानी అన్న నడు ఎక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం అండి.
జాతరని అప్పచెప్పిన నమ్మకాన్ని యుద్ధంలో నోజేడు దయచేసి అవకాశాన్ని వినియోగించుకోవాలండి. పది పిల్లలకు ఉచిత పాల పంపిణీ. దయచేసి పాల పంపిణీ కూడా చేస్తున్నామండి. ఎవరు కూడా మ్యాట్లు వీళ్ళు వస్తున్నారు, ఎక్కడ తీసుకోవాలని చెప్తే ఫోన్ పే చేసి పట్టుకొచ్చారు. హరిని అక్కడ చూసుకోమా. షాప్ పేరు ఏమోనండి, పక్కనే చాలే. బిర్యానీ ఒకటి ఇక్కడ
మహాశైలకు విజ్ఞప్తి, ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అల్పాహారం స్వీకరించిన కోరి ప్రార్థిస్తున్నారు. దయచేసి గమనించండి, క్యూ లైన్లో వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. మీరు తిన్నటువంటి ప్లేట్లలో డస్ట్బిన్లో మాత్రమే వేయండి. చెప్పి ఈరోజు మహాశైలకు చెప్పి ఈ రోజుల సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి నమస్కారం అండి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన గౌరవ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు ఈ ఒక భక్తుల తాకిడికి గత వారం 10 రోజులుగా ప్రతిరోజు మానిటరింగ్ చేసి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదే రకంగా మన పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్లు, సచివాలయ సిబ్బంది వీరందరి సహకారంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు. దీంట్లో భాగంగా చిన్నపిల్లలకు పాలు, చెరుకు రసం పెట్టారండి. ఈ సంవత్సరం కొత్తగా చాలా బాగా సక్సెస్ చేస్తున్నాం. అది చెరుకు రసం, అదే రకంగా పొద్దున్నే చక్కెర పొంగలు, పులిహార, ఆ తర్వాత వెజిటేబుల్ రైస్, మజ్జిగ, ఇవన్నీ కూడా వారి సొంత ఇంట్లో కార్యక్రమంలాగా ఆయన పొద్దున్న నుంచి కూడా ఉండి రాత్రి 12 వరకు ఉండి మళ్ళీ పొద్దున్న 4 గంటల నుంచి 3 గంటల నుంచి కూడా ఉండి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ఇది ఈ 175 నియోజకవర్గాల్లో ఈ చింతమనేని గారికి ఎవరు సాటి రారు. చింతమనేని గారు ఒక బ్రాండ్. ఈ చింతమనేని గారికి మేము మా కూటమి పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. నమస్తే అండి, నా పేరు నాగరాజు, దెందులూరు. ఇక్కడ బలిగా వచ్చాం తీర్థానికి. చాలా బాగా ఉండండి ఏర్పాట్లు. గౌరవనీయులైన చింతమనేని ప్రభాకర్ గారు మంచి ఏర్పాట్లు చేశారు. ఫుడ్ విషయంలో కానీ, చిన్నపిల్లలకి పాలు, చెరుకు రసం, అన్ని విషయాల్లో కూడా మంచి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయండి. ఇక్కడ నేను చాలా ఆశ్చర్యంగా ఉందండి. అసలు సొంత ఇంట్లో జరిగినట్టు చేస్తున్నారు ఆయన. మంచి ఏర్పాట్లు బాగున్నాయండి, మాకు అంతగానో నచ్చింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యం లేకుండా సంవత్సరం కూడా అప్డేట్ అవుతా ఇంకా ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా బాగుందండి. అక్కడ స్నానం చేయడం కూడా చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఇప్పుడు ఆ ర్యాంపు చక్కగా చేశారు, మెట్లు మార్గం చేశారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా బాగా చేశారండి. భక్తులందరి తరఫున దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఏమండి, వాళ్ళ బలివే తిరణాలకు రావడం జరిగింది. చింతమనేని ప్రభాకర్ గారు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. గతంలో ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు. పిల్లలకు పాలు కానీ, వచ్చిన భక్తులకి అన్నప్రసాదం కానీ, అల్పాహారం కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇవాళ మన చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి మన జనసేన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఇంత శుభ్రంగా చేయడం ఇదిగో చాలా రుచిగా ఉందండి. బలివే తిరణాలు 3 రోజులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ శివయ్య గారు ఆశీస్సులు అందరికీ ఉండాలని ముందుకు పోవడం జరుగుతుంది.
మాది నడిపల్లి పెదవేగి మండలం ఏలూరు జిల్లా. ఇక్కడ బలివే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు పొద్దున్నే పులిహార, చక్కెర పొంగలి, మధ్యాహ్నం వెజ్ బిర్యానీ, చిన్నపిల్లలకి పాలు చాలా బాగా చేస్తున్నారు. చాలా నీట్గా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ వర్కర్స్ కూడా బాగా చేస్తున్నారు. స్నానాలు చేయడానికి ఘాట్లు మంచిగా ఏర్పాటు చేశారు. చాలా నీట్గా వ్యవహరిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. మా ఎమ్మెల్యే చంద్రబాబు ప్రభాకర్ గారికి భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూసింపూడి అండి మాది, సాంబశివరావుని. ఇక్కడ అంతా బాగా జరుగుతుంది. పొద్దున్నే చిన్నపిల్లలకి పాలు, పులిహోర, మధ్యాహ్నం వెజ్ బిర్యానీ, సాయంత్రం మళ్ళీ టిఫిను. అక్కడ స్థానాలు ఘాట్లు కాడ కూడా మంచి నీట్గా శుభ్రంగా ఉందో, చక్కగా ఉందో. ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నారు. తోసులాట కట్ట ఏమీ లేదు. దేవుడి దగ్గర కూడా మంచి చక్కగా బాగా దర్శనం జరుగుతుంది. అంతా బాగుంది. భక్తులు వచ్చే వాళ్ళకి కడుపు మానకుండా చక్కగా పుష్టిగా పలహారం పెడుతున్నారు, పాలు ఇస్తున్నారు, చెరుకు రసం కూడా పోతున్నారు. ఆ చంద్రబాబు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు అండి. డిపో కండక్టర్ అండి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు భక్తులకి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎంతో సంతోషంగా ఉంది. బస్సులో ఎక్కిన పాసెంజర్ అందరూ కూడా, ప్రయాణికులందరూ కూడా ప్రభాకర్ గారిని ఎంతో మెచ్చుకుంటున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమం అన్నీ చేయాలని చెప్పి అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బలివేకి శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అటు ఘాట్లో కానీ, ఇటు టెంపుల్ దగ్గర కానీ, మిగిలిన ప్రదేశాల్లో కూడా మా కూటమి నాయకులు, అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి యాత్రికుడికి మరి అల్పాహారం పెడుతుంతో పాటు మజ్జిగ, చెరుకు రసం కూడా ఎండ ముదిరిన కొందికి మరి శీతల పానీయాన్ని కూడా ఇవ్వటానికి ప్రిపేర్ చేశాం. దీనికి సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. శాఖ వారికి, రెవెన్యూ వారికి, మండల పరిషత్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. కిందే మోటార్ పెట్టి, సంపు పెట్టి లాగేసేసేటువంటి సిస్టమ్ని పెట్టాలి. మనం ఎప్పుడైతే మురుగు వస్తుందో ఆ మురుగు నుంచి దానిలో నుంచి మోటార్ పెట్టి లిఫ్ట్ చేయాలన్నమాట. ఆ మురుగు అంతా వచ్చేస్తా ఉంటుంది. ఇప్పుడు క్లియర్ అయిపోతే ఫ్రెష్ వాటర్ వచ్చారు. రండి. విజయనగరం స్టాప్ ఉంది. ఇక్కడి నుంచి బలి నుంచి ఇక్కడి నుంచి విజయనగరం స్టేజ్కి ఎంత? 10 రూపాయలు. అరే 200 ఇచ్చి 200 టికెట్ కొట్టి దాంట్లో టికెట్ కొట్టి ట్రాఫిక్ జామ్ అయితే బండి పెట్టారు. బైక్ వాళ్ళు అక్కడే పెట్టుకుంటారు. వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఫ్యామిలీతో వచ్చిందని ఈ లగేజ్ కదా చూసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. వదలండి. జన్మం తెట్టుకున్నారు. విజయ్ అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకోవాలి. రామయ్య ఎల్లు వెళ్తావా? అర్జు పంపారా?